వెంకటేశాయ. హరినామ కథన దవానలజ్వాలచే కలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమలనాభధ్యాన కంఠీరవంబుజే కులవే సంతాపకుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తిరవే షడ్వర్గతిమిరతతులు నళిన నయన భక్తి నవజేగాక సంసార జలధి దాటి జనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీ సమేత అని అలనాడు ఋషులందరూ కూడా సూత మహర్షిని అడిగినట్లుగా ఆ సూత మహర్షి చెప్పిన విధంగా మనందరం నిరంతరము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో ఆ స్వామికి అత్యంత చేరువగా నాదనీరాజన వేదికగా పురాణ తిలకంగా భక్తి శాస్త్రంగా ముక్తిని అందించేటువంటి శాస్త్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి శుకముఖం నుంచి ఆవిర్భవించి లోకానికి అందినటువంటి శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని ప్రతినిత్యము నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారం ఆచార్యులతో కలిసి మంగళ శ్లోకాలు పఠించుకుని ఈనాటి అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ
పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము శ్రీనివాసస్వామి అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవత పారాయణ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా యథాశక్తి చతుర్థ స్కంధంలో 29వ అధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకుందాం. ప్రధానంగా ఋషులు మనకు అందించినటువంటి విషయం ఏమిటి అంటే పరమాత్మ తత్వాన్ని వంట పట్టించుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా శుక మహర్షి పరీక్షిన్ మహారాజుకు భాగవతాన్ని బోధిస్తున్నాడు. అతనికి 7 రోజుల్లో మృత్యువు ఆ మహారాజుకు. అతడు రాజర్షే, చాలా గొప్పవాడు పరీక్షిత్తు. కానీ దేహాభిమానాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి భగవత్పరంగా తన హృదయాన్ని స్థిరం చేసుకోవటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఈ భాగవత శ్రవణం వల్ల ఆయన పొందగలిగాడు. అలాగే మనకు కూడా జీవితంలో ఈ సంసార దుఃఖములకు సంబంధించినటువంటి బాధల నుండి, బంధముల నుండి శీఘ్రగతిని విముక్తి పొందాలి అంటే గనక ఆ భాగవతంలో ఉండేటువంటి పుణ్యమైన కథల యొక్క శ్రవణం వల్లనే సాధ్యమవుతుంది. అదే సారాంశం. అందువల్ల ఒకే విషయాన్ని పదే పదే ప్రతిపాదిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఏదన్నా ఒక మంచి మాట చెబితే మనకి ఎందుకంటే అన్నిసార్లు చెప్తారు, మాకు అర్థం కాదా, మేము తెలుసుకోలేమా, ఇందాకే కదా చెప్పారు, మళ్ళీ జాగ్రత్తలు చెప్తారేమిటి అనుకుంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమస్యను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం. అప్పుడు అర్థమవుతుంది పదే ఇంట్లో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు జాగ్రత్తలు అంటే, ఆ సమయం వచ్చినప్పుడు అది గుర్తు రావాలిగా. ఎప్పుడో నేను భగవన్నామస్మరణ చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఏకాగ్రతగా ఒక్కసారి చదివినా చాలు పుణ్యం వస్తుందని చెప్పారు కదా, ఆ ఏకాగ్రత ఎప్పుడోకప్పుడు చూద్దాంలే, ఇప్పుడు హాయిగా సుఖాలు అనుభవిద్దాం అనుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు అది గుర్తు రావాలిగా. అందువల్లనే మన నిత్య జీవితంలో మనం చెప్పేటువంటి మాటలు కానీ ఆచరణ కానీ శుద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అది అలవాటయ్యి అవసరమైన సమయంలో గుర్తొస్తుంది. అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెబితే ఒక యంత్రాన్నైనా వాడకుండా అట్టే పెట్టి అవసరం వచ్చినప్పుడు బయటికి తీస్తే అది స్తంభించిపోతుంది, పనికిరాదు. అలాగే ఈ శరీరం అనేటువంటి యంత్రం మనస్సు కూడా అంతే. ప్రతిరోజు అనునిత్యము వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భగవత్పరమైన ఆలోచనలను పదే చేస్తూ ఉంటేనే అవసరమైనప్పుడు అవి గుర్తొస్తాయి. పరుషమైన మాటలు మాట్లాడుతూ కీడు తలంపులు చేస్తూ ఎప్పుడో ఒకసారి చెప్తే చాలన్నారుగా, అప్పుడు స్మరిద్దాంలే అంటే అప్పుడు కూడా ఈ కీడే గుర్తొస్తుంది తప్ప ఆ రకమైన శుద్ధమైనటువంటి ఆలోచనలు అప్పటికప్పటికి రావు. అందువల్లనే దానికి ఒక అభ్యాసం అవసరం. అందువల్లనే ఈ తత్వాన్ని గురించి విపరీతంగా ఏ వృత్తాంతంలో చూసినా శ్రీమద్భాగవతంలో భగవత్పరంగా ఏ విధంగా ఉన్ముఖీకరణం చెయ్యాలి మన మనస్సుల్ని అనే విషయం ప్రతిపాదన చేస్తున్నారు. అధ్యాపకుడు పాఠం చెప్పడం ప్రారంభించాడు. చెప్పంగానే సరాసరి విషయాన్ని చెబితే పిల్లలు అర్థం చేసుకోలేరు. అందువల్ల ఉన్ముఖీకరణం అంటారు. అంటే పిల్లల యొక్క మనస్సుల్ని తమ వైపు, ఆ విషయం వైపుకు మళ్లించడానికి ఉపమానములతో, ఉదాహరణలతో విశేషంగా ముందు ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తే అది పిల్లల హృదయంలోకి ఎక్కితే ఆ తర్వాత చెప్పిన విషయం తేలికగా లోపల అమరిపోతుంది. అందువల్లనే ఎన్నిసార్లు భగవత్తత్వము, భగవంతుని సేవ, ఈ సంసారం అనేది ఒక సాగరం లాంటిది,
దేహం వేరు, పరమాత్మ వేరు, ఈ జీవుడు దేహము ఒకటి కాదు, దేహాభిమానం మానుకోవాలి, కర్తృత్వము భోక్తృత్వము విడిచిపెట్టాలి. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే తొందరగా పరమాత్మను మనం చేరుకోవచ్చు. ఈ కనిపించే దుఃఖాలన్నీ కూడా నిత్యమైనవి కాదు, సుఖాలు నిత్యమైనవి కాదు అని ప్రతి వృత్తాంతంలోనూ పదే పదే చెబుతూ ఉంటే, ఇదేమిటండి ఇంతకుముందు వృత్తాంతంలో చెప్పిందే ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ప్రతిపాదన చేస్తున్నారు అంటే, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగానైతే పిల్లవాడికి జాగ్రత్తలు చెప్తారో అలాగే మనకి కూడా ఈ భాగవతాదుల ద్వారా మనకి జాగ్రత్తలు చెబుతున్నారు, పదే పదే చెబుతున్నారని మనం వాటి మీద ఏమిటిది అనే విసుగుని పొందడానికి మనకి ఆ యోగ్యత లేదు. ఎన్నిసార్లు చెప్పినా అది మనని కమ్ముతూనే ఉంటుంది. యక్ష ప్రశ్నల్లో ఎప్పుడూ ఏది ధర్మరాజును అడుగుతాడు, ఆ యక్షుడు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. విచిత్రమైన విషయం ఏమిటి అంటే, మనకు చాలా సన్నిహితులైన వాళ్ళు బంధువులైన వాళ్ళు మరణిస్తే ఆ క్షణం అయ్యో వాళ్ళు మరణించారే అని దుఃఖపడతాము. మరుసటి రోజు నుంచి అది మనం మర్చిపోతాం, మన జీవితంలో మనం వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటి దశే మనకి కలుగుతుంది అనే ఆలోచన ఎవరికీ రాదు. మనం ఏదో శాశ్వతంగా ఇక్కడే నిలిచిపోతాము అని భావన చేస్తూ ఉంటాము. అలాగే పదే పదే ఎన్ని విషయాలు చెప్పినా అది మరుపుకొచ్చేస్తుంది. తెల్లవారిందంటే మనకేం కావాలి, మనమేం అనుభవించాలి, ఏమి సాధించాలి, ఈ సాధించిందంతా తీసుకువెళ్ళి ఎక్కడ దాచుకుంటాము, ఆ దాచుకున్నది ఎంతకాలం అనుభవిస్తాము, ఒకవేళ మనమే గనక ఈ భూమి మీద లేకుండా పోతే తర్వాత మనం దాచిందంతా అనుభవించే విషయాలన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా, అసలు మనం ఎక్కడికి వెడుతున్నామో, మన చుట్టూ కనిపించే వాళ్ళు ఈనాడున్నారు, మరుసటి రోజు అయ్యో వారు లేరే అనే వార్త వింటున్నాము. ఈ దశ మనకి కలిగినప్పుడు మనని రక్షించేది ఏది? ఈ సాధించినటువంటి సంపాదన మనని రక్షిస్తుందా? కాబట్టి మనం నిజంగా ఉద్ధరింపబడాలంటే ఏం చెయ్యాలి? మరణించటం, మళ్ళీ జన్మించటం, పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం అని శంకరాచార్య స్వామి వారు అందించినట్లుగా మళ్ళీ మళ్ళీ పుట్టటం మరణించటం ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. ఈ పునరావృత్తి నుంచి బయటపడే మార్గం ఎక్కడా? పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని సాధించడం ఎట్లాగా అనే ఆలోచన రాకుండా యథాశక్తి మన చుట్టూ ఉన్న వాతావరణము ఇవన్నీ సహకరిస్తూ ఉంటాయి. ఇది ఎంతో సుందరంగా ఉంది, దీన్ని అనుభవించు, అదేమిటో హాయిగా ఉంది, అక్కడికి వెళ్ళి ఆ తృప్తిని అనుభవించు అని చెబుతూ ఉంటుంది తప్ప ఈ ప్రకృతిలో నిజమైన దాని మీద ధ్యాస వెళ్లకుండా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు దాటాలి అంటే ఈ శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన విషయాలను వంట పట్టించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ విన్నట్టు ఉన్నా కూడా అది ఒక్క నిమిషంలో మరుపుకొచ్చేస్తుంది. అది మానవ జీవితంలో ఉన్న లోపం. అంత శ్రద్ధగా దాని మీద మనసు నిలిచేటట్టయితే అందరూ ఈ పాటికి ఏకాగ్రత సాధించి ఋషులే అయిపోయేవారు. ఆ ఋషిత్వం అనేది ఎవరికో కొంతమందికే సాధ్యమవుతోంది అంటే అది ఆ మాయలో ఉంది, అది కూడా విష్ణుమాయే. కాబట్టి విష్ణుమాయని దాటటానికి ఔషధం ఏమిటి అంటే విష్ణునామ స్మరణము, శ్రీ మహావిష్ణు కథాశ్రవణం తప్ప వేరొకటి కాదు. అందువల్లనే హేమర్త్యాహ పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు. ఓ మానవులారా, మీరందరూ కూడా ఒక మంచి సూక్తిని చెబుతున్నాను వినండి అని కులశేఖరాళ్ళు వారు చెబుతున్నారు. సంక్షేపమైన విషయం, ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఇది సారము. ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి తేనె ఎంత శుద్ధమైనదో, పుష్పములలో సహజంగా ఏర్పడేటువంటి తేనె ఎంత శుద్ధమైనదో, అరణ్యంలో స్వచ్ఛమైనటువంటి సరస్సులో అప్పుడే వికసించినటువంటి పద్మం
ఎంత ప్రకృతి సిద్ధంగా సహజమైనదో, కృత్రిమమైనది కాదో, వేదవచనములు ఎంత సత్యమైనవో ధర్మమైనవో భగవంతుని యొక్క వచనాలేగా. అలాంటి మాట చెబుతున్నా నేను, ఇది కృత్రిమమైన మాట కాదు. సంసారం అనేటువంటి సాగరంలో బాగా మునిగి ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి భగవద్జ్ఞానాన్ని మర్చిపోతున్నారు. అది మర్చిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే భాగవత కథాశ్రవణం చెయ్యాలి. నమో నారాయణాయ ఇత్యముం, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఓంకార సహితంగా జపించటమే మీ కష్టాలన్నిటికీ తారకము. కష్టాలంటే ఏమిటి అంటే జీవితంలో కనిపించేటువంటి సుఖదుఖాలు కాదు, జన్మరాహిత్యం అనేది పొందాలి. జన్మలు పొందడం నిజమైన కష్టం. ఈనాడు ధనం ఉన్నది, రేపు ధనం లేదనేది ఈ జన్మ వరకే పరిమితమైన విషయం. మనం అంతవరకే ఆలోచిస్తున్నాం. కానీ మళ్ళీ పుట్టి మళ్ళీ ఏదో జన్మ వచ్చి అందులో కష్టం అనుభవించి మళ్ళీ ఇంకో జన్మ వచ్చి, ఇది నిజమైన కష్టం కదా. వాటి ముందు ఈ జన్మలో మనకు కనిపించే కష్టాలు ఎలాంటివి అంటే చిన్న నీటి బిందువు లాంటివి. మరి సాగరం ఏది అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది ఒక సాగరం లాంటి ప్రమాదం. మరి ఆ సాగరాన్ని దాటాలి అంటే ఆ శ్రీ మహావిష్ణునామస్మరణం, ఓం నమో నారాయణాయ అనేటువంటి నావ మనకి కావాలి అని మన హృదయంలో నాటుకునేలాగా స్థిరమయ్యేలాగా చెప్పటానికే పదే పదే దేహం వేరు, దేహం చూసి నేనే అని నువ్వు మోసపోకు అన్న విషయాన్ని పదే పదే ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అందువల్లే నారద మహర్షి కూడా ఈ పురంజనుడనేటువంటి ఉపాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని ప్రాచీన బర్హికి చెబుతున్నాడు. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా ఎన్ని కర్మలు ఆచరించినా కూడా అది నువ్వు చేస్తున్న నేను నేను అనే మాటని మర్చిపోయినప్పుడే, భగవత్పరమైనప్పుడే, ఆ భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకున్నప్పుడే మోక్షం సాధ్యమవుతుంది అని ఆ నారాయణ మంత్రం యొక్క ఔన్నత్యాన్ని వర్ణించి చెప్పారు. అటువంటి చక్కని వృత్తాంతంతో నిండిన ఆ నారదోపదేశ సంబంధమైన అధ్యాయాన్ని ఈనాడు మనం పారాయణ చేసుకుంటున్నాం. ఆచార్యుల వారు చక్కగా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకోనత్రింశోऽధ్యాయః ప్రాచీన బర్హిరువాచ భగవంస్తే వచోస్మాభిః న సంయగవగమ్యతే కవయస్తద్విజానంతి న వయం కర్మ మోహితాః నారద ఉవాచ పురుషం పురంజనం విద్యాత్ యద్వ్యనక్త్యాత్మనః పురం ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకం యో విజ్ఞాతా హృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే పుంభిః నామభిర్వా క్రియాగుణైః యదా జిఘృక్షన్ పురుషః కార్త్స్న్యేన ప్రకృతేర్గుణాన్ నవద్వారం ద్విహస్తాంఘ్రీ తత్రామనుతసాధ్వితి బుద్ధిం తు ప్రమదాం విద్యాత్ మమాహమితి యత్కృతం యామధిష్ఠాయ దేహేస్మిన్
पुमान् भुङ्क्ते क्षभिर्गुणान् पुमान् भुङ्क्ते क्षभिर्गुणान् सखाय इन्द्रियगणाः सखाय इन्द्रियगणाः ज्ञानं कर्म च यत्कृतं ज्ञानं कर्म च यत्कृतं सख्यस्तद्वृत्तयः प्राणः सख्यस्तद्वृत्तयः प्राणः पञ्चवृत्तिर्यथोरगः पञ्चवृत्तिर्यथोरगः बृहद्बलं मनोविद्यात् बृहद्बलं मनोविद्यात् उभयेन्द्रियनायकम् उभयेन्द्रियनायकम् पञ्चालाः पञ्चविषयाः पञ्चालाः पञ्चविषयाः यन्मध्ये नवखं पुरम् यन्मध्ये नवखं पुरम् अक्षिणी नासिके कर्णौ अक्षिणी नासिके कर्णौ मुखं शिश्नगुदाविति मुखं शिश्नगुदाविति द्वे द्वे द्वारौ बहिर्याति द्वे द्वे द्वारौ बहिर्याति यस्तदिन्द्रियसंयुतः यस्तदिन्द्रियसंयुतः अक्षिणी नासिके आस्यम् अक्षिणी नासिके आस्यम् इति पञ्चपुरः कृताः इति पञ्चपुरः कृताः दक्षिणा दक्षिणः कर्णः दक्षिणा दक्षिणः कर्णः उत्तराचोत्तरस्मृतः उत्तराचोत्तरस्मृतः पश्चिमे इत्यथो द्वारौ पश्चिमे इत्यधो द्वारौ गुदं शिश्नमिहोच्यते गुदं शिश्नमिहोच्यते खद्योताविर्मुखी चात्र खद्योताविर्मुखी चात्र नेत्रे एकत्र निर्मिते नेत्रे एकत्र निर्मिते रूपं विभ्राजितं ताभ्याम् रूपं विभ्राजितं ताभ्याम् विचष्टे चक्षुषेश्वरः विचष्टे चक्षुषेश्वरः नलिनी नालिनी नासे नलिनी नालिनी नासे गन्धः सौरभ उच्यते गन्धः सौरभ उच्यते घ्राणोऽवधूतो मुख्यास्यम् घ्राणो वधूतो मुख्यास्यम् विपणो वाग्रसविद्रसः विपणो वाग्रसविद्रसः आपणो व्यवहारोऽत्र आपणो व्यवहारोऽत्र चित्रमन्थो बहूदनम् चित्रमन्धो बहूदनम् पितृहूर्दक्षिणः कर्णः पितृहूर्दक्षिणः कर्णः उत्तरो देवहू स्मृतः उत्तरो देवहू स्मृतः प्रवृत्तञ्च निवृत्तञ्च प्रवृत्तञ्च निवृत्तञ्च शास्त्रं पञ्चालसंज्ञितम् शास्त्रं पञ्चालसंज्ञितम् पितृयानं देवयानं पितृयानं देवयानं श्रोत्राच्छ्रुतधराद्व्रजेत् श्रोत्राच्छ्रुतधराद्व्रजेत् आसुरीमेढ्रमर्वाग्द्वार्यवायो ग्रामीणां रतिः आसुरी मेढ्रमर्वाग्द्वार्व्यवायो ग्रामीणां रतिः उपस्थो दुर्मदः प्रोक्तो उपस्थो दुर्मदः प्रोक्तो निर्ऋतिर्गुद उच्यते निर्ऋतिर्गुद उच्यते वैशसं नरकं पायुः वैशसं नरकं पायुः लुब्धकोन्धौ तु मे शृणु लुब्धकोन्धौ तु मे शृणु हस्तपादौ पुमांस्ताभ्याम् हस्तपादौ पुमांस्ताभ्याम् युक्तो याति करोति च युक्तो याति करोति च अन्तःपुरं च हृदयम् अन्तःपुरं च हृदयम् विशुचिर्मन उच्यते विशुचिर्मन उच्यते तत्र मोहं प्रसादं वा तत्र मोहं प्रसादं वा हर्षं प्राप्नोति तद्गुणैः हर्षं प्राप्नोति तद्गुणैः यथा यथा विक्रियते यथा यथा विक्रियते
క్రియతే గుణాక్తో వికరోతి వా గుణాక్తో వికరోతి వా తథా తథోపద్రష్టాత్మా తథా తథోపద్రష్టాత్మా తద్వృత్తిరనుకార్యతే తద్వృత్తిరనుకార్యతే దేహో రథస్త్వింద్రియాశ్వః దేహో రథస్త్వింద్రియాశ్వః సంవత్సరరయో గతిః సంవత్సరరయో గతిః ద్వికర్మచక్రస్త్రిగుణధ్వజः ద్వికర్మచక్రస్త్రిగుణధ్వజः పంచాసు బంధురः పంచాసు బంధురः మనోరశ్మిర్బుద్ధిసూతో మనోరశ్మిర్బుద్ధిసూతో హృన్నీడోద్వంద్వకూబరः హృన్నీడోద్వంద్వకూవరः పంచేంద్రియార్థ ప్రక్షేపః పంచేంద్రియార్థ ప్రక్షేపః సప్తధాతువరూథకः సప్తధాతువరూథకः ఆకూతిర్విక్రమో బాహ్యో ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశేంద్రియచమూః ఏకాదశేంద్రియచమూః పంచసూనా వినోదకృత్ పంచసూనా వినోదకృత్ సంవత్సరశ్చండవేగః సంవత్సరశ్చండవేగः కాలో ఏనోపలక్షితః కాలో ఏనోపలక్షితः తస్యాహానీహ గంధర్వాః తస్యాహానీహ గంధర్వాః గంధర్వ్యో రాత్రయస్మృతాః గంధర్వ్యో రాత్రయస్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్య హరంత్యాయుః పరిక్రాంత్య షష్ట్యుత్తరశతత్రయం షష్ట్యుత్తరశతత్రయం కాలకన్యాజరా సాక్షాత్ కాలకన్యాజరా సాక్షాత్ లోకస్తాం నాభినందతి లోకస్తాం నాభినందతి స్వసారం జగృహే మృత్యుః స్వసారం జగృహే మృత్యుః క్షయాయ యవనేశ్వరః క్షయాయ యవనేశ్వరః ఆధయో వ్యాధయస్తస్య ఆధయో వ్యాధయస్తస్య సైనికా యవనాశ్చరాః సైనికా యవనాశ్చరాః భూతోపసర్గాశురయః భూతోపసర్గాశురయః ప్రజ్వారో ద్వివిధోజ్వరః ప్రజ్వారో ద్వివిధోజ్వరः ఏవం బహువిధైర్దుఃఖైః ఏవం బహువిధైర్దుఃఖైః దైవభూతాత్మసంభవైః దైవభూతాత్మసంభవైః క్లిశ్యమానః శతం వర్షం క్లిశ్యమానః శతం వర్షం దేహే దేహీతమో వృతః దేహే దేహీతమో వృతః ప్రాణేంద్రియమనోధర్మాన్ ప్రాణేంద్రియమనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణః ఆత్మన్యధ్యస్య నిర్గుణః శేతే కామలవాన్ ధ్యాయన్ శేతే కామలవాన్ ధ్యాయన్ మమాహమితి కర్మకృత్ మమాహమితి కర్మకృత్ యదాత్మానమవిజ్ఞాయ యదాత్మానమవిజ్ఞాయ భగవంతం పరం గురుం భగవంతం పరం గురుం పురుషస్తు విషజ్యేత పురుషస్తు విసజ్జేత గుణేషు ప్రకృతే స్వదృక్ గుణేషు ప్రకృతే స్వదృక్ గుణాభిమానీ సతదా గుణాభిమానీ సతదా కర్మాణి కురుతే వశః కర్మాణి కురుతే వశః శుక్లం కృష్ణం లోహితం వా శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే యథా కర్మాభిజాయతే శుక్లాత్ ప్రకాశభూయిష్ఠాన్ శుక్లాత్ ప్రకాశ
భూయిష్ఠాన్ లోకానాప్నోతి కర్హిచిత్ లోకానాప్నోతి కర్హిచిత్ దుఃఖోదర్కాన్ క్రియాయాసాం దుఃఖోదర్కాన్ క్రియాయాసాన్ తమశోకోత్కటాన్ క్వచిత్ తమశోకోత్కటాన్ క్వచిత్ క్వచిత్ పుమాన్ క్వచిచ్చ స్త్రీ క్వచిత్ పుమాన్ క్వచిచ్చ స్త్రీ క్వచిన్నో భయమంధధీః క్వచిన్నో భయమంథధీః దేవో మనుష్యస్తిర్యగ్వా దేవో మనుష్యస్తిర్యగ్వా యథా కర్మగుణం భవః యథా కర్మగుణం భవః క్షుత్పరీతో యథా దీనః క్షుత్పరీతో యథా దీనః సారమేయో గృహం గృహం సారమేయో గృహం గృహం చరన్ విందతి యద్దిష్టం చరన్ విందతి యద్దిష్టం దండమోదనమేవ వా దండమోదనమేవ వా తథా కామాశయో జీవః తథా కామాశయో జీవః ఉచ్చావచపథా భ్రమన్ ఉచ్చావచపథా భ్రమన్ ఉపర్యథో వా మధ్యే వా ఉపర్యథో వా మధ్యే వా యాతి దిష్టం ప్రియా ప్రియం యాతి దిష్టం ప్రియా ప్రియం దుఃఖేష్వేకతరేణాపి దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు దైవభూతాత్మహేతుషు జీవస్య న వ్యవచ్ఛేదః జీవస్య న వ్యవచ్ఛేదః స్యాచ్చేత్తత్ప్రతిక్రియా స్యాచ్చేత్తత్ప్రతిక్రియా యథా హి పురుషో భారం యథా హి పురుషో భారం శిరసా గురుముద్వహన్ శిరసా గురుముద్వహన్ తం స్కంధేన స ఆధత్తే తం స్కంధేన స ఆధత్తే తథా సర్వాః ప్రతిక్రియాః తథా సర్వాః ప్రతిక్రియాః నైకాంతతః ప్రతీకారః నైకాంతతః ప్రతీకారః కర్మణాం కర్మ కేవలం కర్మణాం కర్మ కేవలం ద్వయం హ్యవిద్యోపసృతం ద్వయం హ్యవిద్యోపసృతం స్వప్నే స్వప్న ఇవానఘ స్వప్నే స్వప్న ఇవానఘ అర్థే హ్యవిద్యమానేపి అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే సంసృతిర్న నివర్తతే మనసా లింగరూపేణ మనసా లింగరూపేణ స్వప్నే విచరతో యథా స్వప్నే విచరతో యథా అథాత్మనోర్ధభూతస్య అథాత్మనోర్థభూతస్య యతో నర్ధ పరంపరా యతో నర్థ పరంపరా సంసృతిస్తద్వ్యవచ్ఛేదో సంస్కృతిస్తద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురౌ భక్త్యా పరమయా గురౌ వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి భక్తియోగः సమాహితః భక్తియోగः సమాహితః సధ్రీచీనేన వైరాగ్యం సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి జ్ఞానం చ జనయిష్యతి సోచిరాదేవ రాజర్షే శోచిరాదేవ రాజర్షే స్యాదచ్యుత కథాశ్రయః స్యాదచ్యుత కథాశ్రయః శృణ్వత శ్రద్దధానస్య శృణ్వత శ్రద్దధానస్య నిత్యదా స్యాదధీయతః నిత్యదా స్యాదధీయతః యత్ర భాగవతా రాజన్ యత్ర భాగవతా రాజన్ సాధవో విశదాశయాః సాధవో విశదాశయాః భగవద్గుణానుకథన భగవద్గుణానుకథన శ్రవణవ్యగ్రచేతసః శ్రవణవ్యగ్రచేతసః తస్మిన్ మహన్ముఖరితా మధుభిశ్చరిత్ర తస్మిన్ మహన్ముఖరితా మధువిచరిత్ర
పీయూషశేషసరితః పరితస్రవంతి పీయూషశేషసరితః పరితస్రవంతి తాయే పిబంత్యవితృషో నృపగాఢకర్ణైః తాయే పిబంత్య విదృశో నృపగాఢకర్ణైః తాన్న స్పృశంత్యశనతృడ్భయశోకమోహాః తాన్న స్పృశ్యంత్యశనతృడ్భయశోకమోహాః ఏతైరుపద్రుతో నిత్యం ఏతైరుపద్రుతో నిత్యం జీవలోకస్వభావజైః జీవలోకస్వభావజైః న కరోతి హరేర్నూనం న కరోతి హరేర్నూనం కథామృతనిధౌ రతిం కథామృతనిధౌ రతిం ప్రజాపతిపతిः సాక్షాత్ ప్రజాపతిపతిः సాక్షాత్ భగవాన్ గిరిశో మనుః భగవాన్ గిరిశో మనుః దక్షాదయః ప్రజాధ్యక్షాః దక్షాదయః ప్రజాధ్యక్షాః నైష్ఠికాः సనకాదయः నైష్ఠికాः సనకాదయः మరీచిరత్ర్యంగిరసౌ మరీచిరత్ర్యంగిరసౌ పులస్త్యః పులః క్రతుః పులస్త్యః పులః క్రతుః భృగుర్వసిష్ఠ ఇత్యేతే భృగుర్వసిష్ఠ ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః మదంతా బ్రహ్మవాదినః అద్యాపి వాచస్పతయః అద్యాపి వాచస్పతయః తపో విద్యా సమాధిభిః తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం పశ్యంతం పరమేశ్వరం శబ్ద బ్రహ్మణి దుష్పారే శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత ఉరువిస్తరే చరంత ఉరు విస్తరే మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం భజంతో న విదుః పరం భజంతో న విదుః పరం సర్వేషామేవ జంతూనాం సర్వేషామేవ జంతూనాం సతతం దేహపోషణే సతతం దేహపోషణే అస్తి ప్రజ్ఞా సమాయత్త అస్తి ప్రజ్ఞా సమాయత్త కో విశేషస్తదా నృణాం కో విశేషస్తదా నృణాం లబ్ధ్వేహాంతే మనుష్యత్వం లబ్ధ్వేహాంతే మనుష్యత్వం హిత్వా దేహాద్య సద్గ్రహం హిత్వా దేహాద్య సద్గ్రహం ఆత్మశ్రుత్యా విహాయేదం ఆత్మశ్రుత్యా విహాయేదం జీవాత్మా స విశిష్యతే జీవాత్మా స విశిష్యతే యదా యమనుగృహ్ణాతి యదా యమనుగృహ్ణాతి భగవానాత్మభావితః భగవానాత్మభావితః స జహాతి మతిం లోకే సజహాతి మతిన్ లోకే వేదే చ పరినిష్ఠితాం వేదే చ పరినిష్ఠితాం తస్మాత్ కర్మసు బర్హిష్మన్ తస్మాత్ కర్మసు బర్హిష్మన్ అజ్ఞానాదర్థకాశిషు అజ్ఞానాదర్థకాశిషు మార్థదృష్టిం కృథా శ్రోత్ర మార్ధదృష్టిం కృథా శ్రోత్ర స్పర్శిస్వస్పృష్టవస్తుషు స్పర్శిష్వస్పృష్టవస్తుషు స్వం లోకం న విదుస్తే వై స్వం లోకం న విదుస్తే వై యత్ర దేవో జనార్దనః యత్ర దేవో జనార్దనః ఆహుర్ధూమ్రధియో వేదం ఆహుర్ధూమ్రధియో వేదం సకర్మకమతద్విదః సకర్మకమతద్విదః ఆస్తీర్యదర్భైః ప్రాగగ్రైః ఆస్తీర్యదర్భైః ప్రాగగ్రైః కార్త్స్న్యేన క్షితిమండలం కార్త్స్న్యేన క్షితిమండలం స్తబ్ధో బృహద్వధాన్మాని స్తబ్ధో బృహద్వధాన్మాని కర్మణా వైషి యత్పరం కర్మణా వైషి యత్పరం తత్కర్మ హరితో
हरितोषं यत् तत्कर्म हरितोषं यत् सा विद्या तन्मतिर्यया सा विद्या तन्मतिर्यया हरिर्देहभृतामात्मा हरिर्देहभृतामात्मा स्वयं प्रकृतिरीश्वरः स्वयं प्रकृतिरीश्वरः तत्पादमूलं शरणं तत्पादमूलं शरणं यतः क्षेमो नृणामिह यतः क्षेमो नृणामिह स वै प्रियतमश्चात्मा स वै प्रियतमश्चात्मा यतो न भयमण्वपि यतो न भयमण्वपि इति वेद स वै विद्वान् इति वेद स वै विद्वान् यो विद्वान् स गुरुर्हरिः यो विद्वान् स गुरुर्हरिः नारद उवाच नारद उवाच प्रश्न एवं हि सञ्छिन्नो प्रश्न एवं हि सञ्छिन्नो भवतः पुरुषर्षभ भवतः पुरुषर्षभ अत्र मे वदतो गुह्यम् अत्र मे वदतो गुह्यम् निशामय सुनिश्चितम् निशामय सुनिश्चितम् क्षुद्रं चरं सुमनसां शरणे मिथित्वा क्षुद्रं चरं सुमनसां शरणे मिथित्वा रक्तं षडङ्घ्रिगणसामसुलुब्धकर्णम् रक्तं षडङ्घ्रिगणसामसुलुब्धकर्णम् अग्रे वृकानसुतृपो विगणय्य यान्तम् अग्रे वृकानसुतृपो विगणय्य यान्तम् पृष्ठे मृगं मृगयलुब्धकबाणभिन्नम् पृष्ठे मृगं मृगयलुब्धकबाणभिन्नम् अस्यार्थः अस्यार्थः सुमनः सुमनः समधर्मणां समधर्माणां स्त्रीणां स्त्रीणां शरण आश्रमे शरण आश्रमे पुष्पमधुगन्धवत् पुष्पमधुगन्धवत् क्षुद्रतमं क्षुद्रतमं काम्यकर्म काम्यकर्म विपाकजं विपाकजं कामसुखलवं कामसुखलवं जैह्योपस्थ्यादि जैह्यौपस्थ्यादि विचिन्वन्तं विचिन्वन्तं मिथुनीभूय मिथुनीभूय तदभिनिवेशितमनसं तदभिनिवेशितमनसं षडङ्घ्रिगण षडङ्घ्रिगण सामगीत सामगीत वदति मनोहर वनितादि वदति मनोहर वनितादि जनालाशेष्वतितरां जनालापेष्वतितराम् अतिप्रलोभितकर्णम् अतिप्रलोभितकर्णम् अग्रे अग्रे वृकयूधवदात्मन वृकयूधवदात्मन आयुर्हरतो आयुर्हरतो अहोरात्रान् अहोरात्रान् तान् तान् काललव विशेषान् अविगणय्य काललव विशेषान् अविगणय्य गृहेषु गृहेषु विहरन्तं विहरन्तं पृष्ठत एव पृष्ठत एव परोक्षमनुप्रवृत्तः परोक्षमनुप्रवृत्तः लुब्धकः लुब्धकः कृतान्तोऽन्तः कृतान्तोऽन्तः शरेण शरेण यमिह यमिह पराविध्यति पराविध्यति तमिममात्मानं तमिममात्मानम् अहो अहो राजन् राजन् भिन्नहृदयं भिन्नहृदयं द्रष्टुमर्हसीति द्रष्टुमर्हसीति सत्वं विचक्ष्य मृगचेष्टितमात्मनोऽन्तः सत्वं विचक्ष्य मृगचेष्टितमात्मनोऽन्तः चित्तं नियच्छ हृदि कर्णधुनीं च चित्ते चित्तं नियच्छ हृदि कर्णधुनीं च चित्ते जह्वङ्गनाश्रममसत्तमयूथगाथम् जह्यङ्गनाश्रममसत्तमयूथगाथम् प्रीणीहि हंस शरणं विरमक्रमेण प्रीणीहि हंस शरणं विरमक्रमेण राजोवाच राजोवाच श्रुतमन्वीक्षितं ब्रह्मन् श्रुतमन्वीक्षितं ब्रह्मन्
భగవాన్ యదభాషత భగవాన్ యదభాషత నైతజ్జానంత్యుపాధ్యాయాః నైతజ్జానంత్యుపాధ్యాయాః కిన్న బ్రూయుర్విదుర్యది కిన్న బ్రూయుర్విదుర్యది సంశయోత్ర తు మే విప్ర సంశయోత్ర తు మే విప్ర సంఛిన్నస్తత్కృతో మహాన్ సంఛిన్నస్తత్కృతో మహాన్ ఋషయోపి హి ముహ్యంతి ఋషయోపి హి ముహ్యంతి యత్ర నేంద్రియవృత్తయః యత్ర నేంద్రియవృత్తయః కర్మాణ్యారభతే యేన కర్మాణ్యారభతే యేన పుమానిహ విహాయతం పుమానిహ విహాయతం అముత్రాణ్యేన దేహేన అముత్రాణ్యేన దేహేన జుష్టాని సయదశ్నుతే జుష్టాని సయదశ్నుతే ఇతి వేదవిదాం వాదః ఇతి వేదవిదాం వాదః శ్రూయతే తత్ర తత్రః శ్రూయతే తత్ర తత్రః కర్మ యత్క్రియతే ప్రోక్తం కర్మ యత్క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే పరోక్షం న ప్రకాశతే. నారద ఉవాచ నారద ఉవాచ ఏనైవారభతే కర్మ ఏనైవారభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్ తేనైవాముత్ర తత్పుమాన్ భుంక్తే హ్యవ్యవధానేన భుంక్తే హ్యవ్యబద్ధానేన లింగేన మనసా స్వయం లింగేన మనసా స్వయం శయానమిమముత్సృజ్య శయ్యానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా శ్వసంతం పురుషో యథా కర్మాత్మన్యాహితం భుంక్తే కర్మాత్మన్యాహితం భుంక్తే తాదృశేనేతరేణ వా తాదృశేనేతరేణ వా మమైతే మనసా యద్యత్ మమైతే మనసా యద్యత్ అసావహమితి బ్రువన్ అసావహమితి బ్రువన్ గృహ్ణీయాత్ తత్పుమాన్ రాద్ధం గృహ్ణీయాత్ తత్పుమాన్ రాద్ధం కర్మయేన పునర్భవః కర్మయేన పునర్భవః యథానుమీయతే చిత్తం యథానుమీయతే చిత్తం ఉభయైరింద్రియే హితైః ఉభయైరింద్రియే హితైః ఏవం ప్రాగ్దేహజం కర్మ ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః లక్ష్యతే చిత్తవృత్తిభిః నానుభూతం క్వచానేన నానుభూతం క్వచానేన దేహేనాదృష్టమశ్రుతం దేహేనా దృష్టమశ్రుతం కదాచిదుపలభ్యేత కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని యద్రూపం యాదృగాత్మని తేనాస్య తాదృశం రాజన్ తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహ సంభవం లింగినో దేహ సంభవం శ్రద్ధత్స్వాననుభూతోర్ధో శ్రద్ధత్స్వాననుభూతోర్థో నమనస్ప్రష్టుమర్హతి నమనస్పృష్టుమర్హతి మన ఏవ మనుష్యస్య మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి పూర్వరూపాణి శంసతి భవిష్యతశ్చ భద్రంతే భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః తథైవ న భవిష్యతః అదృష్టమశ్రుతం చాత్ర అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్మనసి దృశ్యతే క్వచిన్మనసి దృశ్యతే యథా తథానుమంతవ్యం యథా తథానుమంతవ్యం దేశకాలక్రియాశ్రయం దేశకాలక్రియాశ్రయం సర్వే క్రమానురోధేన సర్వే క్రమానురోధేన మనసీంద్రియగోచరాః మనసీంద్రియగోచరాః ఆయాంతి వర్గశో యాంతి ఆయాంతి వర్గశో యాంతి సర్వే సమనసో జనాః సర్వే సమనసో జనాః
సత్వైకనిష్ఠే మనసి సత్వైకనిష్ఠే మనసి భగవత్పార్శ్వవర్తని భగవత్పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదం తమశ్చంద్రమసి వేదం ఉపరజ్యావభాసతే ఉపరజ్యావభాసతే నాహం మమేతి భావోయం నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే పురుషే వ్యవధీయతే యావద్బుద్ధిమనోక్షార్థ యావత్ బుద్ధిమనోక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్ గుణవ్యూహో హ్యనాదిమాన్ సుప్తిమూర్ఛోపతాపేషు సుప్తిమూర్ఛోపతాపేషు ప్రాణాయన విఘాతతః ప్రాణాయన విఘాతతః నేహతేహమితి జ్ఞానం నేహతేహమితి జ్ఞానం మృత్యుప్రజ్వారయోరపి మృత్యుప్రజ్వారయోరపి గర్భే బాల్యేప్యపౌష్కల్యాత్ గర్భే బాల్యేప్యపౌష్కల్యాత్ ఏకాదశవిధం తదా ఏకాదశవిధం తదా లింగం న దృశ్యతే యూనః లింగం న దృశ్యతే యూనః కుహ్వాం చంద్రమసో యథా కుహ్వాం చంద్రమసో యథా అర్థే హ్యవిద్యమానేపి అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే సంసృతిర్న నివర్తతే ధ్యాయతో విషయానస్య ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్ధాగమో యథా స్వప్నేనర్థాగమో యథా ఏవం పంచవిధం లింగం ఏవం పంచవిధం లింగం త్రివుత్షోడశ విస్తృతం త్రివృక్షోడశ విస్తృతం ఏష చేతనయా యుక్తో ఏష చేతనయా యుక్తో జీవ ఇత్యభిధీయతే జీవ ఇత్యభిధీయతే అనేన పురుషో దేహాన్ అనేన పురుషో దేహాన్ ఉపాదత్తే విముంచతి ఉపాదత్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విందతి సుఖం చానేన విందతి భక్తి కృష్ణే దయా జీవేషు భక్తి కృష్ణే దయా జీవేషు అకుంఠ జ్ఞానమాత్మని అకుంఠ జ్ఞానమాత్మని యది స్యాదాత్మనో భూయాత్ యది స్యాదాత్మనో భూయాత్ అపవర్గస్తు సంసృతేః అపవర్గస్తు సంస్కృతేః యథా తృణజలూకేయం యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ నాపయాత్యపయాతి చ నత్యజేన్మ్రియమాణోపి నత్యజేన్మ్రియమాణోపి ప్రాగ్దేహాభిమతిం జనః ప్రాగ్దేహాభిమతిం జనః యావదన్యం న విందేత యావదన్యం న విందేత వ్యవధానేన కర్మణా వ్యవధానేన కర్మణాం మన ఏవ మనుష్యేంద్ర మన ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం భూతానాం భవభావనం యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్ యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృత్ కర్మాణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్య విద్యాయాం సతి కర్మణ్య విద్యాయాం బంధః కర్మణ్యనాత్మనః బంధః కర్మణ్యనాత్మనః అతస్తదపవాదార్థం అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం భజ సర్వాత్మనా హరిం పశ్యంస్తదాత్మకం విశ్వం పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయాయతః స్థిత్యుత్పత్త్యప్యయాయతః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ భాగవతముఖ్యో భగవాన్ భాగవతముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం నారదో హంసయోర్గతిం ప్రదర్శ్య హ్యముమామంత్ర్య ప్రదర్శహ్యముమామంత్ర్య సిద్ధలోకం తతో గమత్ సిద్ధలోకం తతో గమత్ ప్రాచీనబర్హి రాజర్షిః ప్రాచీనవర్హి రాజర్షిః ప్రజాసర్గాభిరక్షణే ప్రజాసర్గాభిరక్షణే ఆదిస్య పుత్రానగమత్
ఆదిశ్య పుత్రా నగమత్ తపసే కపిలాశ్రమం తపసే కపిలాశ్రమం తత్రైకాగ్రమనా వీరో తత్రైకాగ్రమనా వీరో గోవింద చరణాంబుజం గోవింద చరణాంబుజం విముక్త సంగోనుభజన్ విముక్త సంగో ను భజన్ భక్త్యా తత్సామ్యతామగాత్ భక్త్యా తత్సామ్యతామగాత్ ఏతదధ్యాత్మ పారోక్ష్యం ఏతదధ్యాత్మ పారోక్ష్యం గీతం దేవర్షిణా నఘ గీతం దేవర్షిణా నఖ యశ్రావయేద్య శృణుయాత్ యశ్రావయేద్య శృణుయాత్ సలింగేన విముచ్యతే సలింగేన విముచ్యతే ఏతన్ముకుంద యశసా భువనం పునానం ఏతన్ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్యముఖ నిస్సృతమాత్మశౌచం దేవర్షివర్యముఖ నిస్సృతమాత్మశౌచం యః కీర్త్యమానమధిగచ్చతి పారమేష్ఠ్యం యః కీర్త్యమానమధిగచ్చతి పారమేష్ఠ్యం నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్తబంధః నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్తబంధః అధ్యాత్మ పారోక్షమిదం అధ్యాత్మ పారోక్ష్యమిదం మయాధిగతమద్భుతం మయాధిగతమద్భుతం ఏవం స్త్రియాశ్రమః పుంసః ఏవం స్త్రియాశ్రమః పుంసః ఛిన్నో ముత్ర చ సంశయః ఛిన్నో ముత్ర చ సంశయః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనత్రింశోऽధ్యాయః ఏకోనత్రింశోऽధ్యాయః. ఈ పురంజనోపాఖ్యానంలో ప్రాచీన బర్హి మనందరి మదిలోనూ మనందరి మనసులోనూ మెదిలే విధంగా ఏ విధంగా మనందరం భావన చేస్తామో అదే విధంగా ఇంతవరకు పరోక్షంగా చెప్పడంలో ప్రియత్వం ఉంది. అలా స్వామివారు కూడా ఆనందిస్తారు. కాబట్టి నీకు ఈ పురంజనోపాఖ్యానాన్ని పరోక్షంగా చెప్పాను అని చెప్పగానే భగవంస్తే వచోస్మాభి న సమ్యక్ అవగమ్యతే కవయస్తద్విజానంతి నవయం కర్మమోహిత అని చెప్పి ఏమయ్య విద్వాంసులైనటువంటి వారు కవులైనటువంటి వారు నువ్వు చెప్పినటువంటి పరోక్షంగా చెప్పిన అంశాన్ని తెలుసుకోగలరేమో కానీ కర్మమోహితులమైనటువంటి సాధారణమైన మాలాంటి వారికి ఏమర్థమవుతుందయ్యా నువ్వు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా అని అంటే దాన్ని సాక్షాత్తుగా ఆ పురంజనుడంటే ఎవరు, ఆ పురంజని అంటే బుద్ధి అని, పంచప్రాణాలే ఆ నాగము అని చెప్పి, 5 పడగలు కలిగినటువంటి పాము అని చెప్పి, అలాగే పగలు రాత్రి అంటేనే గంధర్వులు అని చెప్పి, ఇలా ప్రజ్వారుడంటేనే జ్వరం అని చెప్పి, యవనేశ్వరుడంటే సాక్షాత్తు మృత్యువని, కాలకన్య అంటేనే ముసలితనం జర అని చెప్పి ఆ విషయాలన్నింటినీ కూడా చెబుతూ ఏమయ్యా సామాన్యంగా పరమాత్మ యొక్క విషయాలు అందరికీ అందుతాయనుకున్నావా? మహామహులే సాక్షాత్తు బ్రహ్మ ఈశ్వరుడు సనక సనందనాది మునులు అంతే విధంగా ఇతరమైనటువంటి దక్షాదులు అందరూ కూడా ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఆ స్వామిని అందుకోలేకపోయారయ్యా. అద్యాపి వాచస్పతయ తపోవిద్యా సమాధిభి యోగ సమాధులు కానీ తపస్సును కానీ ధ్యానాన్ని ఆచరించి కూడా పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం చూస్తున్నా కూడా యథార్థ తత్వాన్ని తెలుసుకోలేకపోయారు అంటూ పద్మసంభవుడును భవుడును మనుకుల సమితి దక్షాది ప్రజాపతులును నైష్ఠికులైన సనక ముఖ్యమునులు పులస్త్యుండు భృగువు పులహుడు క్రతువున త్రిమరీచయునంగిరసుండు అరుంధతీ విభుడును రూఢి మెరయ బహుపుణ్యలే కడపలగా గగల బ్రహ్మవాదులనందరు వాక్కులకును ఎనయ ఈశ్వరులైయుండియును సమగ్రమతి తపోయోగ విద్యా సమాధివర విచారులై యుండియును సర్వసాక్షి అయిన ఈశ్వరుని వెదకియుగాని రారు ఇధ చరిత ఈశ్వరుని వెదకియుగానరు ఇధ చరిత. మరి అటువంటి వారికే అందనటువంటి ఆ పరమాత్మ తత్వం మనకి అందాలంటే ఏం చేయాలి అంటే భక్తి భావనతో నిరంతరము ఆ స్వామి యొక్క చరణాలను ఆశ్రయించాలి అని చెప్పి ఈ
అత్యద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని అంతటినీ చెప్పి ఎవరైతే దీన్ని శ్రద్ధగా ఈ వృత్తాంతాన్ని పఠిస్తారో వారందరికీ కూడా భగవంతుని యొక్క సాయుధ్యం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అని అత్యద్భుతమైన పురంజనోపాఖ్యానాన్ని చక్కగా నారద మహర్షి ప్రాచీన బర్హిని ఒక వ్యాజంగా చేసుకుని మనందరికీ కూడా అందించాడు. అటువంటి అద్భుత ఉపాఖ్యానంలో సంబంధించినటువంటి శ్లోకరత్నాలన్నిటినీ కూడా సారాన్ని ఆచార్యముఖతః కూడా మనం గ్రహించి పారాయణ చేసుకున్నాం. నిరంతరము ఇటువంటి జ్ఞానం వైపే మన బుద్ధి మరలే విధంగా మన బుద్ధిని ప్రచోదన చేయమని చెప్పి ఆ వేదవేద్యుని యొక్క దివ్య చరణ కమలములను ఆశ్రయిస్తూ యథాప్రకారం మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.